మేడారం సమ్మక్క సారళమ్మ జాతరకు వేలైంది. భక్త కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వనదేవతల దర్శనం నేటి నుంచి కలగబోతుంది. దీంతో తెలంగాణతో పాటు అటు ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు మేడారం బాట పట్టారు. దారులన్నీ మేడారం వైపే సాగుతున్నాయి. ఇప్పటికే మేడారానికి 10 లక్షల మందికి పైగా చేరుకున్నారు. అమ్మవార్లు గద్దెపైకి రాక కోసం వేచి ఉన్నారు. మేడారం జాతర అంటేనే దేశవ్యాప్తంగా ఒక అద్భుతం, మహా సంగ్రామం. ఈ నేపథ్యంలో జంపనవాగ 2 ఏళ్లకోసారి జరిగేటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మల వనదేవతల జాతర పెద్ద మొత్తంలో జరుగుతుంది. 2 ఏళ్లకోసారి జరిగే జాతరకు లక్షలాది మంది భక్తులు వచ్చి ఆ వనదేవతలకు మొక్కు చెల్లించబడుతుంది. ఏతుందో కోరిన కోరికలు కోర్చే తల్లి శ్రీ సమ్మక్క సారలక్క తల్లి. సమ్మక్క సారలమ్మ తల్లి మొదటగా మొక్కులు చెల్లించబడు. మొదటగా జంపనవాగకు వస్తారు. జంపనవాగలో జంపనవాగలో పూర్తిస్థాయిలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత, పుణ్యస్నానం చేసిన తర్వాత, ఇక్కడ స్థలనీయాలు సమర్పించిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా అమ్మవారికి దర్శనం కోసం వెళ్తుంటారు. మనం చూడొచ్చు లక్షలాది మంది భక్తులు వచ్చి జనసంద్రమైన పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ విజువల్స్ లో ఆ పూనకాలు ఊగే వాళ్ళు కావచ్చు, శివసాత్తులు కావచ్చు, ఎంతో మంది చాలా లక్షలాది మంది భక్తులు వచ్చి జంపనవాగులో ఎంతో మంది ఇలా పుణ్యస్నానాలు ఆచరించిన పరిస్థితి. ప్రస్తుతం మనం జంపనవాగులో చూడొచ్చు. జంపనవాగు అటుపక్క ఇటుపక్క రెండు పక్కలు కూడా పూర్తిగా జనసంద్రమైన పరిస్థితి. జనసంద్రం అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల మంది ఇసుక పోస్తే రానటువంటి మంది పబ్లిక్ మనం చూస్తున్న పరిస్థితి. పెద్ద మొత్తంలో ఎంతో మంది మనం విజువల్స్ లో చూడొచ్చు. ఎంత పునగాలతో అమ్మవారి నిజంగా స్వయంగా సమ్మక్క వచ్చి ఆవరించినట్టుగానే ఇలా పునకాలు చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఏదుందో సమ్మక్క చాలా నిష్టగల సరదీసిన వనదేవతలు, చాలా పవర్ఫుల్ దేవతలు. 2 ఏళ్లకోసారి జరిగే జాతరకు తెలుగు రాష్ట్రాలే కాదు, 2 తెలుగు రాష్ట్రాలే కాదు, మరొక 4-5 రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకునే పరిస్థితి ఉంది. నేరుగా ఇక్కడ నుంచి అమ్మవారు వచ్చిన తర్వాత జంపనవాగులో ఏతుందో సారే చీరే పసుపు కుంకుమ సమర్పించిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా అమ్మవారి దగ్గర పోతారు. సమ్మక్క సారలమ్మ దగ్గర పోతారు. సమ్మక్క సారలమ్మ దగ్గర మొక్కులు ఏదుందో మొక్కులు ఈ పసుపు కుంకుమ కావచ్చు, చీర సారే ప్రసాదంగా భావించి ఎంతో చాలా పుణ్యంగా ప్రసాదంగా భావించే ఆ బెల్లాన్ని సమర్పిస్తారు. ఎత్తు బెల్లాన్ని సమర్పించే ఏతుందో మొక్కులు ఉన్నాయో అమ్మవారికి ఇలా పిల్లల కావచ్చు, ఉద్యోగాల కోసం కావచ్చు, అనేక సమస్యలతో చాలా మంది మొక్కులు చెల్లించే పరిస్థితి. ముఖ్యంగా జంపనవాగులో మొదటగా ఎవరికి సంతానం లేని వారికి జంపనవాగులో పుణ్యస్నానాలు ఆచరించి జంపనవాగులో తలనీనాలు సమర్పిస్తే ఆ పిల్లలు కలుగుతారనే ఒక పెద్ద పూర్తి నమ్మకం. అయితే జంపనవాగులో దానికోసం మొదటగా గతంలో సమ్మక్క ఆ కొడుకు ఉన్నటువంటి సంపెంగ వాగ ఇప్పుడు జంపనవాగ మారుతుంది. జంపనవాగులో ఇలా జనసంద్రమైన పరిస్థితులు రెండు పక్కల కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి జంపనవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాతనే ఇక్కడ నుంచి నేరుగా సమ్మక్క గద్దెలకు వెళ్తారు. సమ్మక్క ఇలా మొదటి ఘట్టం ఇలా మేడారం మహాజాతరకు సంబంధించి ఇలా మొదటి ఘట్టం ప్రారంభంగానుంది. మొదటి ఘట్టంలో ఇలా పగటిరాజు, గోవిందరాజులు జంపన ఇలా గద్దెలు చేరుకున్నారు. ఇప్పుడు గద్దెలు చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ఇవాళ సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతంలో ఇలా సారలమ్మ గద్దెలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెలకు అక్కడ మహాపూజలు చేసిన తర్వాతనే చాలా రహస్యంగా సారలమ్మకు పూజలు చేస్తారు. 2 గంటల పాటు పూజలు చేసిన తర్వాత ఇలా మహాఘట్టం సాయంత్రం పెద్ద మొత్తంలో జాతర ప్రారంభంగానుంది. జాతర ప్రారంభమైన తర్వాత ఇలా సాయంత్రం అందరు దేవతలు గద్దెల మీద ఉంటారు. ఇలా పగడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న, సారలమ్మ గద్దెల మీద ఉంటుంది. గద్దెల మీద ఉన్న తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ఆ అమ్మవారిని పూర్తిస్థాయిలో పూజలు చేసిన తర్వాత లక్షలాది మంది భక్తులు వచ్చి ఇప్పటికే అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. దీని తర్వాత రేపు సాయంత్రం సారలమ్మ గద్దెల మీదకి వస్తుంది. రేపు సాయంత్రం పూర్తిస్థాయిలో బొక్కులు కావచ్చు, ప్రభుత్వ లాంఛనాలతోటి పూర్తిస్థాయిలో అమ్మవారిని సారలమ్మలను గద్దెల మీద తీసుకొస్తారు. చిలకలగుట్ట మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో చిలకలగుట్ట ఉంటుంది. చిలకలగుట్టలో సారలమ్మకు చాలా సమ్మక్క తల్లికి కనీసం ఒక 2-3 గంటల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. రహస్యంగా ఆ గిరిజన పూజలు ఏదైతుందో గిరిజన పూజలు సమ్మక్కకు పూర్తి స్థాయిలో పూజలు చేసిన తర్వాతనే అమ్మవారిని బయట తీసుకొచ్చే పరిస్థితుంది. చిలకలగుట్ట నుంచి నేరుగా సారలమ్మని గద్దెల మీద తీసుకొస్తారు. గద్దెల మీదుగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక్కడ నుంచి 3 గంటలకు ప్రారంభమైన తర్వాత అమ్మవారిని సమ్మక్కని రహస్య పూజలు చేసిన తర్వాత అమ్మవారిని గద్దెల మీద తీసుకొస్తారు. గద్దెల మీద తీసుకొచ్చిన తర్వాత గద్దెల మీద ఇటు సమ్మక్క, సారలమ్మ, పగడిరాజు, గోవిందరాజు గద్దెల మీద కొలువైన తర్వాత జాతర పెద్ద మొత్తంలో జాతర ప్రారంభమవుతుంది. అయితే రేపు సాయంత్రం వరకు అమ్మవారి గద్దెల మీదకి వస్తుంది. గద్దెల మీదకి వచ్చిన తర్వాత జాతర ప్రారంభమవుతుంది. సమ్మక్క సారలమ్మ గద్దెల మీదకి వస్తారు. తర్వాత రేపు సారలమ్మ నైట్ గద్దెల మీదకి వచ్చిన తర్వాత మహాజాతర ప్రారంభమవుతుంది. మొక్కులు చెల్లించే వరకు రేపు మొక్కులు చెల్లిస్తారు. రేపు ఎల్లుండి మొక్కులు చెల్లింటారు. 23, 24 మళ్ళీ 2 రోజుల పాటు శుక్రవారం తర్వాత మొక్కులు చెల్లిన తర్వాత పూర్తిస్థాయిలో అమ్మవారు మళ్ళీ
వనప్రవేశం అవుతుంది. వనప్రవేశం ఈ 2 ఏళ్లకోసారి జరిగే జాతరకు కోట్లాది మంది ఈసారి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని చెప్పి ఇప్పటికే అధికారులు అంచనా వేస్తుంది. అదేవిధంగా ఈసారి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చింది కాబట్టి గతంలో 1.5 మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈసారి మహిళలకు ఫ్రీ బస్ ఉంది కాబట్టి మరొక 50 లక్షల మంది, 1 కోటి మంది వచ్చే అవకాశం ఉంది. అదే పూర్తిస్థాయిలో ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఏదైనప్పటికీ మహాజాతర ఇప్పటికే పెద్ద మొత్తంలో మొదలైన పరిస్థితుంది. ఇక్కడ జంపన్నవాగలో చూడొచ్చు, జంపన్నవాగలో మొత్తం జనసంద్రమైన పరిస్థితి. జంపన్నవాగ నుంచి నేరుగా అమ్మవారికి మొక్కులు చెల్లించే పరిస్థితుంది. ఈ ప్రస్తుతం మనం జంపన్నవాగ నుంచి వీడియో చెల్లిస్తూ రాముతో భాస్కర్, బీఆర్ కనిస్తూ మేడారం జంపన్నవాగ నుండి.